బ్రేకింగ్ న్యూస్. జనసేన మంత్రులు ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉన్నది. సమావేశం నుంచి ఆయన ఆగ్రహంతో వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తా ఉన్నది. లడ్డు వ్యవహారంపై స్పందన లేదంటూ ఫైర్, అన్నింటికి నేనే మాట్లాడాలా అంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉన్నది. ఇటీవల ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పైన కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉన్నది. జనసేన పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ కీలక సమావేశం మధ్యలోనే అలిగి బయటకు వెళ్లిపోయినట్టు సమాచారం. లడ్డు వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా జనసేన తరపున ఒక్కరూ బయటకు వచ్చి మాట్లాడడం లేదని పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. అన్నింటికీ నేనే మాట్లాడాలా, అలా అయితే మీరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఎందుకు ఉన్నారు అంటూ ఆయన ఫైర్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజా సమస్యలపై, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై స్పష్టమైన వైఖరి తీసుకుని మీడియా ముందుకు రావాలని బాధ్యత ప్రజాప్రతినిధులదేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కానీ ప్రతిసారి తానే స్పందించాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పైన పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. కొన్ని అంశాల్లో సమన్వయ లోపం, పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు సమాచారం. అందరి చిట్టా నా దగ్గర ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ బాధ్యత రాహిత్యాన్ని ఇక సహించేది లేదన్న సంకేతాలు ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యాఖ్యల అనంతరం ఆయన సమావేశాన్ని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదే సమయంలో పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని నాదెండ్ల మనోహర్కు పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో పార్టీ స్పందన, కీలక అంశాలపై తీసుకున్న వైఖరి, అన్నింటిపై సమగ్ర రిపోర్టు సిద్ధం చేయాలని చెప్పి వెళ్ళినట్లు సమాచారం. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్ళిపోవడం జనసేన పార్టీలో కలకలం రేపింది. పార్టీ క్రమశిక్షణ, బాధ్యతల విషయంలో ఇకపై కఠిన నిర్ణయాలు ఉండొచ్చన్న సంకేతంగా ఈ పరిణామాన్ని రాజకీయ వర్గాలు చూస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి పవన్ కళ్యాణ్ తాజాగా జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేశారు అనేది ఇది సత్యంగా అందరూ విశ్లేషకులు చెబుతా ఉన్నారు.